హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. పవన్ కళ్యాణ్ గారి ఇంటికి నరేంద్ర మోదీ గారు నిన్న వెళ్ళటం జరిగింది. ఒక్క దెబ్బతో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు నోళ్ళు మూసుకుపోవటం కాదు, తాళాలేసి ఎక్కడో తాళాలు బడదొబ్బారన్నట్టుగా అయిపోయింది. ఇంక వీళ్ళకి ఏం చేయాలో తెలియట్లా. అసలు నరేంద్ర మోదీ గారు ఒక దేశ ప్రధాని, వీళ్ళు రాజకీయాలే తెలియదు, ఈయనకి రాజకీయాలు రావు, ఆయన అసలు నాయకుడే కాదు, అదొక పార్టీయే కాదు అని మాట్లాడినటువంటి ఒక వ్యక్తి ఇంటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన స్వయంగా వెళ్ళటం అనేది ఇంకా ఏం చెయ్యాలో, ఎలా మాట్లాడాలో, దాన్ని ఎలా తీసుకెళ్లాలో అసలు అర్థమై సావట్లేక దెబ్బగా మొత్తం అంతా నోళ్ళు పడిపోయాయని చెప్పాలి. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైనా మాట్లాడేశారేమో, బట్ ఇక నుంచి మాట్లాడాలంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనేది చాలా క్లియర్గా ఇండికేషన్ అనేది పవన్ కళ్యాణ్ గారి చర్యల ద్వారా ఇప్పుడు కనిపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే మనం చాలామందిని చూసాం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే తండ్రి పేరు చెప్పుకుని ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, ఎంపీ, కొన్ని వేల కోట్లకు అధిపతి, తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు ఎలా సంపాదించడమో తెలుసు. కానీ ఇలా నరేంద్ర మోదీ గారిని ఇలా అంటే ఒక సొంత తమ్ముళ్ళ ట్రీట్ చేసేటువంటి విధానాన్ని మాత్రం సంపాదించుకోలేకపోయారు. ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అయ్యా బాబు అని అడుక్కునేటువంటి పరిస్థితి వాళ్ళకుంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఆయనే ఢిల్లీలో అపాయింట్మెంట్లు తీసుకునేటువంటి ఆయనే ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి కలిసినటువంటి పరిస్థితి, ఆయన్ని పరామర్శించినటువంటి పరిస్థితి ఉందంటే చూడండి. ఆఫ్టర్ ఆలే పవన్ కళ్యాణ్ గారు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, కుహానా మేధావులు. మీకు జన్మలో పవన్ కళ్యాణ్ గారు లా అవ్వాలి అన్నా, ఆలోచించాలి అన్నా, ఎంతటి అభిమానాన్ని సంపాదించుకోవాలి అన్నా మీ తరం కాదు. నేను ఒకటి మాత్రం చాలా బలంగా చెప్తున్నా, తలకిందులుగా తపస్సు చేసినా సరే పవన్ కళ్యాణ్ గారు లాగా ఇలా అవటం రావటం మీ వల్ల జీవితం కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా కుదరదని చెప్పాలి. ఎందుకంటే మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేది ఆయన వ్యక్తిత్వాన్ని చూసి, ఆయన మనసుని చూసి, సమాజం కోసమే బ్రతుకుతున్నాడు ఈయనంటే సమాజానికి అవసరం అని చెప్పి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక సందర్భంలో ఎవరో ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు ఆయన ఏదో దీక్షలో ఉంటే, నువ్వేంటి స్వామీజీ అయిపోయి హిమాలయాలకు వెళ్దాం అనుకుంటున్నావు, అలాంటి పని చేయకు, నీ అవసరం ఈ ప్రజలకి చాలా ఉంది, నువ్వు ఈ దేశానికి ఈ సమాజానికి చేయాల్సినటువంటిది చాలా ఉంది, జాగ్రత్త పవన్ అని చెప్పి వదిలేశారు. ఆంది అని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఒక బిరుదిచ్చారు అంటే దేశంలో ఎవరికైనా చేశాడా? కొన్ని వేల కోట్లు సంపాదించారు కదా, 5 ఏళ్ల పాటు సీఎంగా ఉద్ధరించారు కదా, తండ్రిని కూడా సీఎంగా చూసి ఆ తర్వాత మీరు కూడా రాజకీయాలు చేశారు కదా, తాత ముత్తాతల పేర్లు చెప్పుకుని రాజకీయాల్లో ఉన్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారి లాగా ఇలా ఇంటికి వచ్చి పరామర్శించేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో చూసారా? ఎందుకంటే అలాంటి అరుదైన వ్యక్తి కాబట్టి, అలాంటి అరుదైన వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది కాబట్టి, సమాజానికి దేశానికి సేవ చేయటం మాత్రమే తన పని, నాకు ఇంకా వేరేది ఏమీ లేదు అని నరేంద్ర మోదీ గారు ఎలా అయితే ఒక ఋషిలా, ఒక యోధుడిలా ఇప్పుడు మన దేశాన్ని కాపాడుకుంటున్నారో, అలాంటి వ్యక్తిత్వాలు, అలాంటి భావజాలాలు పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాయి కాబట్టి మీకు అనుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లే కదా, ఒక ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం, మహా అయితే మంత్రిగా ఉన్నారు, ఆఫ్టర్ ఆల్ మంత్రే కదా అని అనుకోవచ్చు. బట్ అలాంటి ఒక ఆఫ్టర్ ఆల్ మంత్రి ఇంటికి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చారంటే ఎన్నో దేశ ప్రధానులు ఆయన రాక కోసం ఎదురు చూస్తారు. ఆయన మా దేశానికి రండి అని చెప్పి వెళ్ళిన తర్వాత కాళ్లకు నమస్కారం పెట్టినటువంటి పరిస్థితి కూడా చాలా చూసాం. చాలా దేశాల అధినేతలు మోదీ గారి కాళ్ళ మీద పడినటువంటి సందర్భాలు కూడా చూసాం. బట్ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చారు ఆయన. కూటమిలో, ఎన్డీఏ కూటమిలో చాలామంది మిత్రపక్షాలు ఉన్నారు. బట్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం అంటే, ఎందుకు ఆయనకి ఆంది అని ఒక బిరుదు ఇచ్చారంటే బికాస్ ఆఫ్ ఆయన హానెస్టీ. అంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి కాబట్టి. మీరు ట్రై చేయండి కావాలంటే, 1000 కోట్లు ఉన్నాయి కదా సార్, మీకు 1000 కోట్లు పడేస్తాను రండి సార్, మీకు ఒక 1000 కోట్లు పెట్టి బంగారంతో రథం వేసి ఇక్కడ తీసుకొస్తాను సార్, ఫ్లైట్ వేయిస్తాను సార్, ఒక బంగారంతో ఫ్లైట్ చేయించి మీకు తీసుకొస్తాను సార్, రండి సార్ అని చెప్పి పిలవండి, చూద్దాం వస్తారేమో.
ట్రై చేయండి పోనీ. కొన్ని మీ పార్టీకి ఫండ్ కింద ఒక 50,000 కోట్లు ఇచ్చేస్తాను సార్, తీసుకురండి, వస్తాడేమో చూద్దాం. ఇది ఆయనకి నచ్చాలి, నచ్చితేనే వస్తారు. పవన్ కళ్యాణ్ గారు మొన్న బెంగాల్లో జరిగినటువంటి ప్రమాణ స్వీకారానికి వెళ్లాల్సి ఉంది, వెళ్ళలేదు. అక్కడ ఆయన కనిపించలేదు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు రాలేదు అని అక్కడ ఆయన చూసి వెంటనే ఆయనకు బాలేదా, మనం ఎలాగో వెళ్తున్నాం కదా, మనం వెళదాం, ఆయన ఇంటికి మనం వెళ్ళాలి, పరామర్శించాలి, మనమే డైరెక్ట్గా వెళ్దామని ఆయన తీసుకున్నటువంటి ప్రోటోకాల్ని ఒక ప్రధానమంత్రి వేరే దేశాలకు వెళ్ళినప్పుడు కూడా పక్కకు పెట్టరు. మీరు కరెక్ట్గా చూస్తుంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ గారితో ఆయన ప్రోటోకాల్ని పక్కన పెట్టి ఆయన కారులో ఎక్కారు. ఆయన కూడా ఆయన ప్రోటోకాల్ని పక్కన పెట్టి మోదీ గారి కారులో ఎక్కినటువంటి సందర్భాలు చూసాం. ఆ తరువాత ఆ స్థాయిలో ప్రోటోకాల్ని పక్కన పెట్టి ఒక సాధారణ మంత్రి, ఒక సాధారణ జనసేన పార్టీ అధినేత ఇంటికి మోదీ గారు వచ్చారు అంటే ఆయన గురించి ఆలోచించు. మీరు ఏదైనా మాట్లాడేయచ్చు పవన్ కళ్యాణ్ గారి గురించి, బట్ పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయటం, ఆయన వ్యక్తిత్వంలో కనీసం పోటీ పడటం అనేది కూడా మీ తరం కాదు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన ఈరోజు వచ్చారు. డెఫినెట్గా చెప్తున్నా, మోదీ గారు లాంటి ఒక అత్యున్నతమైనటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అది ఆయన చూశారు, ఆయన ఉంది కాబట్టి ఒక బ్రదర్ లాగా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి పవన్, నువ్వు ఈ దేశానికి సమాజానికి చేయాల్సినటువంటిది చాలా ఉంది, నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే అవన్నీ చేయగలుగుతావు, దయచేసి నీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకో. ఏదో ఏముంది, మహా అయితే ఎంపీలు 2 ఎంపీలండి, ఆయనకు పెద్ద లెక్క చెప్పండి. జనసేన పార్టీకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు లేకపోతే, అసలు జనసేన పార్టీ ఆ ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయలేకపోతే ఏమవుద్ది? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్స్ ముందు తర్వాత చెప్తాం, తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఏంటి నష్టం? ఏమీ లేదు. బట్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించినటువంటి తీరు 2024కి ఆ ఎలక్షన్స్ ముందు కూటమి అనేటువంటి దాంట్లో టీడీపీని తీసుకురావడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఎన్ని తిట్లు తిన్నారో, వాళ్ళతో ఎన్ని చివాట్లు, నువ్వెదగవయ్యా అంటే వాళ్ళని తీసుకొస్తాను, ఆయన సీఎం చేస్తానంటే అవేంటయ్యా, నువ్వెదుగు, నీకెందుకు, నీకేం సపోర్ట్ కావాలో మేము చూస్తాం, నువ్వు సింగిల్గా వెళ్ళు, నువ్వు పోటీ చేయి, నీ వెనకాల మేము ఉంటాం అని చెబుతుంటే, ఒక ప్రధానమంత్రి చెప్తుంటే కూడా ఆయన వినలా. అలా వద్దు సార్, మీరు మీ రాజకీయ పార్టీ కోసం, లేదంటే నా పార్టీ కోసం, నా గురించి నేను చూసుకుంటే రాష్ట్రం నాశనం అయిపోద్ది సార్. ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కావాలి. ఆయన ఉంటే జస్ట్ ఛాన్స్ మనం తీసుకోకూడదు, బై ఛాన్స్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే రాష్ట్రం నాశనం అయిపోద్ది అని ఆలోచించి వాళ్ళని కూడా ఒప్పించి కూటమిలో చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చినా కూడా ఈరోజు దాని రిజల్ట్ ఎలా ఉంచిందో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈయన సాధారణ వ్యక్తి కాదు, ఈయన చాలా దూరం ఆలోచిస్తాడు, గ్రౌండ్ లెవెల్లో చాలా క్లియర్గా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అందుకనే మనం ఇతన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఇతను సమాజం గురించి మాత్రమే ఆలోచిస్తాడు, ప్రజల గురించి, ప్రజల మంచి గురించి మాత్రమే చూస్తాడని, ఇతను ప్రాణం పెట్టి పనిచేస్తాడు దానికోసం అని ఆయన గుర్తించాడు. కాబట్టి ఈరోజు అలా ఆయన ఇంటికి వెళ్ళడం అనేది జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళడం పెద్ద విషయం కాదు. సీఎం స్థాయిలో ఉన్నారు, దాదాపు 4 సార్లు సీఎంగా చేశారు, కొన్ని దశాబ్దాల పాటు రాజకీయంలో ఉద్దండులుగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. కానీ అది పెద్ద లెక్క కాదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చారు చూసారా, ప్రత్యేకంగా. ఇది ప్రత్యేకంగా అంటే పవన్ కళ్యాణ్ గారు పదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన కాన్వాయ్కి సంబంధించి అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీరు ఉంటే ఇబ్బంది అయిపోతుందని అంటే చాలామంది అవహేళన చేశారు. నేను చాలాసార్లు విన్నా. ఎందుకంటే అలాంటి ఇంపాక్టు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ, జన సైనికులు కానీ ఎలక్షన్స్ టైంలో చూపించారు. కాబట్టి ఒక ఇంత విపరీతమైనటువంటి అభిమానాన్ని పవన్ కళ్యాణ్ గారి మీద చూపిస్తున్నారు అంటే ఎందుకు అనేది ఆయన కూడా ఒక ఎంక్వైరీ చేసుకుంటారుగా. మోదీ గారు కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా, ఇంటెలిజెన్స్ టీం కూడా ఇవన్నీ ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏదో చెప్తున్నాను కదా అలా తీసి పక్కన పెడదాం అనుకుంటే మిమ్మల్ని తీసి పక్కన అవతల ఎక్కడో ఇసిరి పడదొక్కుతాడు తప్ప ఆయన పక్కన తీసేటువంటి రాజకీయం చేయడు. గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా ఆయనతో మలుసులుకోండి. లేదా మీ చెప్తారు కదా, ఏదో ఉంటారు కదా, మీ కొరివిని మీరే గోక్కున్నటువంటి పరిస్థితి అవుతుంది.